10,000 కోట్ల రూపాయల వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వైఎస్ఆర్సీపీ బహిరంగ సవాల్ను విసిరింది. ధైర్యం ఉంటే ఆ డబ్బు ఎవరిదో వెల్లడించాలని డిమాండ్ చేసింది. మైలేజ్ వస్తుందని నోరు జారిన టీడీపీ ఇప్పుడు నాలిక ఖర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన 10,000 కోట్ల రూపాయల వ్యాఖ్యలు కూడా అలాగే అనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన ఆదాయ వెల్లడి పథకానికి సంబంధించి అనవసర వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ఇరుక్కుపోయారు. దసరా రోజున ఇష్టమైన మీడియాతో మాట్లాడుతూ అభాండాలు వేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి 10,000 కోట్ల రూపాయలను వైట్గా మార్చుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. 11 ఏళ్లు ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా అని తెలుగుదేశం పార్టీ నేతలే నివ్వెరపోతున్న పరిస్థితి. ఇలాంటి చౌకబార ఆరోపణలు చేసి చంద్రబాబు తన పరువు మరింత దిగజార్చుకున్నారనే భావన తెలుగు తమ్ముళ్లలోనే వ్యక్తమవుతోంది. నువ్వు చెప్పు పని కాదా? కాదు, వ్యాపారంలో 10,000 కోట్లు ఒకటేసారి సంపాదించాడు ఎవరుంటాడు? ఒకటేసారి వస్తుందే 10,000 కోట్లు రావాలన్న తీసినా నీకు. అందుకని నేను ఏదంటే, నువ్వు తెలివైనడు అనుకోవాలన్నా అతి తెలివి అనుకోవాలన్నా దానికి నీ విజ్ఞతకు వదిలిపెడతాను. ఎవ్రీబడీ ఈజ్ అవేర్. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నల్లధన వెల్లడి పథకం కింద వెల్లడించిన వారి పేర్లు, వివరాలు రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. రహస్యంగా ఉన్న ఆ వివరాలు తనకు తెలిసినట్టు చంద్రబాబు మాట్లాడుతుండటం విస్మయం కలిగిస్తోంది. మరోవైపు చంద్రబాబు చెప్పింది విపక్ష నేత వైఎస్ జగన్ గురించేనని తెలుగు తమ్ముళ్లు రాగాలు తీయడం మొదలుపెట్టారు. చంద్రబాబు వ్యాఖ్యల అండగా దసరా రోజున టీడీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడారు. టీడీపీ చేస్తున్న ఈ ఆరోపణలపై ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ వ్యక్తిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారో చెప్పాలని వైఎస్ఆర్సీపీ చంద్రబాబుకు నేరుగా సవాల్ విసిరింది. వైఎస్ జగన్కు సంబంధించిన ఆధారాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేసింది. ఈరోజు ఆధారాలతో సహా బయటపెట్టే అవకాశం మీకు వచ్చింది. మీకు నిజంగా మీకు నీతి, నిజాయితీ, లజ్జ, బిడియం ఉంటే గనక ఈరోజు మీరు బయట పెట్టండి. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 కోట్లు అనౌన్స్ చేశారని చెప్పేసి మీరు చెబుతున్నారు? లేకపోతే ప్రజల్లోకి వచ్చి క్షమాపణ చెప్పండి. 1,00,00,000 కోట్లు అన్నారు. ఈరోజు నీకు ఆధారాలతో సహా బయట పెడతానికి అవకాశం వచ్చింది. పెట్టండి. మీరు 10,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారా? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు కానీ సంస్థలు కానీ ప్రకటించినాయా? మీరు బయట పెట్టమని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాం. మేము అంటున్నాం, నువ్వు వచ్చిన సంవత్సరంలోనే దాదాపు 1,50,000 కోట్లు అవినీతి చేశామని చెప్పేసి మేము పుస్తకం వేసి మరీ ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, కేంద్ర మంత్రులకు అందరికి ఇచ్చాం. నీకు దమ్ముంటే, నీకు నిజాయితీ ఉంటే దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. వైఎస్ఆర్సీపీ విసిరిన సవాల్తో టీడీపీ పరిస్థితి తేలుకుట్టిన దొంగలా మారిపోయింది. సవాలుపై స్పందించేందుకు టీడీపీ నాయకులు జంకుతున్నారు. విపక్షానికి బురద పుయ్యాలనుకుంటే అది తమకే అంటుకుందని టీడీపీ నేతలు లోలోన మదనపడుతున్నారు.